లాస్ట్ టైం కూడా ఇట్లనే అడిగితే వాళ్ళు ఏమన్నారు, చేపిస్తా అని చెప్పారు. మీరు ఒక 1 month బ్యాక్ కూడా చూసుకుంటే ఫైర్ ఇంజన్ కూడా వచ్చినాయి. అంతా వాళ్ళ ఏదైతే ఎగ్జిట్ ఫ్యాన్లకి వెళ్ళి పొగ మొత్తము మా షాప్లో నుంచి బయటికి వస్తుంటే మా షాప్లో ఏమైనా కాలిపోయిందా అని చెప్పేసి అని పబ్లిక్ మొత్తం జమ అయితే అప్పటిదాకా మాకు తెలియదు. మేము పైన మాకు ఎవరైనా చెప్పకపోతే పైన మా పరిస్థితులు ఏం కావాలి ఈరోజు, మేము అందులో తలగబడిపోతే మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పని మేము అడుగుతున్నాం. కనీసం ఇంత కూడా మేనేజ్ లేకుండా ఆయన ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. కనీసం వచ్చి ఓనర్కి మా సార్ ఎన్నిసార్లు కూడా ఫోన్ చేస్తే కూడా ఆయన వచ్చి పైన కూడా వచ్చి ఒక్కసారి చూసి క్లైమేట్ ఎట్లుంది, పరిస్థితి ఎట్లుంది అని చెప్పని కూడా ఏం అడగలేడు. సో ఈరోజు ఈ కారణం కావడానికి మేము మెయిన్గా ఆయననే ప్రశ్నిస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే హర్ష మెస్లో కూడా ఈ మంటలు అనేది వ్యాపించడం, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫైర్ అనేది వెనక్కి వ్యాపించడం జరిగింది. హర్ష మెస్ వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా మొత్తం అక్కడి నుంచే మనకి పొగలు ఫైరింగ్ వచ్చినప్పుడు అక్కడి నుంచే మనకి పొగలు అవి వస్తున్నప్పుడు వాళ్ళకేమవుతుంది మేడం, వాళ్ళు ఎంత మటుకు వాళ్ళు చూసుకున్నారు అంత మటుకు చూసుకుంటున్నారు. ఇప్పుడు మా దానికి ఇట్లా కారణం కావడానికి మొత్తం వాళ్ళే అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్ననైతే మేము కంప్లీట్గా మొత్తం వైరింగ్ అయితే మేము చేపించినాం. మొన్నటి వరకు కూడా ఒక 2 lakhs అయింది మొత్తం వైరింగ్ చేపించడానికి. అయితే పైనకైతే ఇప్పుడు కరెంట్ లేదు. రీసెంట్ ఇంకా తెలియదు, అది షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం. అది క్లారిటీ వచ్చిన తర్వాత చెప్తాం. ఫస్ట్ మంటలు కంట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకేం లేదండి. తర్వాత ప్లీజ్ ఇప్పుడు అవన్నీ క్లోజే ఉన్నాయి. ఏం లేదు ఇప్పటివరకు అయితే క్యాజువాలిటీస్ లేవు. అది తర్వాత తెలుస్తా. ఫస్ట్ ఇది మంటలు కంట్రోల్ అయ్యి ఏమైందనే తెలిస్తే మనం వీ కెన్ మన అనాలిసిస్ అండ్ అసెస్ ద టోటల్ సిచ్యువేషన్. ఇంకా తెలియదండి ప్లీజ్. హర్ష మిల్స్ నుంచి మొత్తం